ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక సంచలన తీర్పునిచ్చింది. ఎవరైనా సరే ఎస్సీలో నుంచి క్రిస్టియానిటీలోకి మతం మారితే మాత్రం వాళ్ళ పాత ఏదైతే ఉందో పూర్వం ఉన్నటువంటి ఈ కులం ఏదైతే ఉందో అది పూర్తిగా వర్తించదు, రద్దవుతుంది. ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళకి క్యాన్సిల్ చేయబడుతుంది. అంటే వాటి ద్వారా వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఫలితం ఏవైతే ఉందో, ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేయబడతాయి. అవి వర్తించవు కొత్తగా మతం మారినలోకి. లేదా ఎస్సీ హిందూలోని సిక్కు, బౌద్ధం, ఇతర మతాల్లోకి మారితే మాత్రం ఆ సమస్య ఉండదు. కేవలం క్రిస్టియానిటీలోకి మారితే మాత్రం తన పాత ఏదైతే ఉందో పూర్వ మతం తాలూకు సంబంధాలు కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే దాని నుండి వచ్చేటువంటి బెనిఫిట్స్ కానివ్వండి. మన దేశంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలిసిందే. ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యాంగంలో ఈ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఈ ప్రయోజనాలు కానివ్వండి, వాళ్ళకు వచ్చే రిజర్వేషన్స్ కానివ్వండి, వాళ్ళ హక్కుగా కూడా ఈ దేశంలో వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మతం మారిన తర్వాత ఆ ఎస్సీ కింద వచ్చేటువంటి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రద్దు చేయబడుతుంది, అది వర్తించదు అనేది నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పు. చాలామంది కూడా దేశంలో ఎస్సీ ఆ క్యాస్ట్లోనే ఉంటూ కూడా మతాలు మారుతూ కూడా క్రిస్టియానిటీ నుండి వచ్చే రిజర్వేషన్స్ని కానివ్వండి, లేకపోతే వాళ్ళ మతంలో ఉన్నటువంటి రిలీజియన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ పొందుతూ ఇటు ఎస్సీ పరంగా కూడా వాళ్ళ ఫెసిలిటీస్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లేకపోతే కనుక ఇంతకుముందు ఫేస్ చేసినటువంటి 2-3 కేసుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మతం మారితే మాత్రం, అంటే క్రిస్టియానిటీలోకి మాత్రం, ఎందుకంటే క్రిస్టియానిటీలో ఈ కులాల వ్యవస్థ అనేది, అసలు కులాల పరిస్థితి అనేది లేదు. అక్కడ అందరూ కూడా ఒకటే రకంగా ఉంటుంది. అక్కడ అసలు కుల వ్యవస్థకు చోటు లేదు. కాబట్టి ఎస్సీలో నుంచి మీరు కనుక క్రిస్టియానిటీలోకి మతం మారితే మీకు ఎస్సీ సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రద్దు చేయబడుతుందంటూ నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పును దేశం మొత్తం స్వాగతిస్తోంది. ఖచ్చితంగా కొంతమంది అయితే ఇక అసలు కుల వ్యవస్థే లేని భారతదేశం తేవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆ రకంగా ఒక తీర్పునివ్వాలి అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటే, కొంతమంది అయితే గుడ్ డెసిషన్, ఇన్ని సంవత్సరాలకైనా సరే చాలామంది మతాలు మారి తమ ప్రయోజనాలను వదులుకోకుండాను అటు 2 పడవల మీద కాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి మాత్రం ఇది చక్కటి బుద్ధి చెప్పినట్టు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కనుక సుప్రీంకోర్టుని 100% స్వాగతిస్తూ కూడా అన్ని రిలీజియన్స్లో ఉన్నటువంటి, అన్ని మతాల్లో ఉన్నటువంటి ఇలాంటి చిన్న లోపాలను సరిచేయాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా మొత్తానికి నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పును మాత్రం దేశం మొత్తం కూడా హర్షిస్తున్న పరిస్థితి.